మొన్నటిదాకా కొండెక్కిన టమాటా ధరలు ఇప్పుడు దారుణంగా పడిపోయాయి. టమాటా మార్కెట్కు కేరఫ్ అయిన మదనపల్లిలో ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. దీంతో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా రైతులు లబోదిబోమంటున్నారు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో అప్పుల్లో కూరుకుపోతున్నారు. కనీసం కూలి డబ్బులు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. ప్రభుత్వం ధరలు స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి టమాటా రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. తిరుపతి మార్కెట్లో టమాటా ధరలపై మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి టమాటా మార్కెట్లో టమాటా ధరలు గణనీయంగా పడిపోవడంతో టమాటా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి. ఈరోజు టమాటా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో వారంతా కూడా నష్టాలను చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా 15 కిలోల ట్రే బాక్స్ కేవలం 90 నుంచి 100 రూపాయలు పోతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గడిచిన కొద్ది రోజులుగా టమాటా ధరలు మార్కెట్లో తగ్గుముఖం పడుతుండడంతో వ్యాపారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పండించిన రైతులతో పాటు ఇటు తీవ్రంగా తామంతా నష్టపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు టమాటా మార్కెట్లో బయట బహిరంగ మార్కెట్లో 6 కిలోలు 100 రూపాయలకు దొరుకుతూ ఉన్నాయి. కానీ పంట పండించినటువంటి రైతుకు మాత్రం కనీస ధర లభించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చాలా తక్కువ ధరకు టమాటాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ రైతులంతా కూడా కన్నీళ్ల పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇటు ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ప్రఖ్యాతిగాంచినటువంటి మదనపల్లి టమాటా మార్కెట్ కు ఆసియా ఖండంలోనే అతిపెద్ద టమాటా మార్కెట్ గా గుర్తింపు పొందింది. దేశం నలుమూలలతో పాటు విదేశాలకు కూడా అక్కడి నుంచి టమాటా ఎగుమతులు అవుతూ ఉంటాయి. ఈ రోజు పంట పండించినటువంటి రైతులు కనీసం పెట్టుబడి కూడా రానటువంటి పరిస్థితి ఈరోజు క్షేత్రస్థాయిలో ఉండడంతో రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టమాటా ధరలు గణనీయంగా పడిపోవడంతో ప్రభుత్వం ఆదుకోవాలంటూ ఓవైపు రైతులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడం ద్వారా వారంతా రైతులకు మేలు చేయడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం టమాటా రైతులను పట్టించుకోకపోవడంతో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పెట్టుబడి పెట్టినటువంటి టమాటా రైతులకు ఈరోజు నష్టాలు చవిచూస్తున్నటువంటి పరిస్థితి క్షేత్రస్థాయిలో కనిపిస్తుండడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా హిమాచల్ ప్రదేశ్, ఇటు మధ్యప్రదేశ్, ఇటు కర్ణాటక రాష్ట్రం, ఉత్తరాది రాష్ట్రాలకు పంట దిగుబడి స్థానికంగా అందుబాటులో రావడంతో ఇక్కడి నుంచి ఎగుమతులు పడిపోవడంతో రైతులు తమ పంటను కొనుగోలు చేయకుండా తక్కువ ధరకే అమ్మకాలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడిందంటూ రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా టమాటా రైతులు ఆదుకునేందుకు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని చెప్పేసి రైతులు వాపోతున్నారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.